Hi friends, welcome to Dora's Competitive Exams. And now మనం టైమ్ అండ్ వర్క్లో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి వెదర్ అర్థమెటిక్ నుంచి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి చాప్టర్ వైజ్ మోడల్ వైజ్ క్వశ్చన్స్ వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము. ఇక నుంచి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ మ్యాక్సిమం మేలో ఉండే అవకాశం ఉన్నది అంటున్నారు, కాబట్టి దానికి అనుగుణంగా మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, దాంట్లో భాగంగా టైమ్ అండ్ వర్క్లో మనకి 2018 నుంచి 2025 వరకు వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఇందులో భాగంగా రవి కెన్ డెకరేట్ ఏ వాల్. రవి కెన్ డెకరేట్ ఏ రవి కెన్ డెకరేట్ ఏ వాల్ ఇన్ 6 hours. Ankita can decorate the same wall in 10 hours. Working together, in how many hours will they finish the wall? రవి ఒక గోడను 6 గంటల్లో అలంకరించగలడు. అంకిత అదే గోడను 10 గంటలలో అలంకరించగలదు. కలిసి పనిచేస్తే వారు గోడను ఎన్ని గంటల్లో పూర్తి చేస్తారు? ఇక్కడ డెకరేట్ చేస్తున్నారు వాల్ని. రవి 6 గంటల్లో డెకరేట్ చేయగలడు. అలాగే అంకిత అయితే మనకి 10 hours లో డెకరేట్ చేయగలరు సేమ్ వాల్ని. అయితే ఇద్దరు కలిసి ఆ గోడని ఎన్ని గంటల్లో డెకరేట్ చేయగలరు, పూర్తి చేయగలరు అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, సేమ్ కాన్సెప్ట్. మనకి రవి 6 hours అండ్ అంకిత మనకి ఎన్ని గంటలు? 10 hours లో. కాబట్టి వర్కింగ్ టుగెదర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇండివిజువల్ ఎఫిషియన్సీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రెగ్యులర్ మెథడ్ మనకి ఏంటి, ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి ఎల్సిఎం మెథడ్ మనం వాడితే ద బెస్ట్ మెథడ్గా మనం చూస్ చేసుకోవచ్చు. 6, 10 లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 10. కాబట్టి 10 లార్జెస్ట్ నెంబర్ అయినప్పుడు 10 మనకి లార్జెస్ట్ నెంబర్ అయితే 6కి 10కి రెగ్యులర్గా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం క్లాస్లో స్కూల్ లెవెల్ నేర్చుకుంటే. కానీ మనం షార్ట్ కట్ మెథడ్ 6, 10కి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి 2 3 జా 2 5 2 3 జా 6 6 5 జా 30 ఇస్ ద ఎల్సిఎం. సో దీన్ని నేను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తానంటే చూడండి, 10 6 10 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. కాబట్టి 10 6ని 6 10 నేను క్యాన్సిల్ చేస్తుందా? లేదు. 6 2 జా 12, 10 2 జా 20 క్యాన్సిల్ అవుతుందా? 20 అవ్వట్లేదు. 10 3 జా 30 క్యాన్సిల్ అవుతుందా? 6 5 జా 30. కాబట్టి 30 కామన్గా 10 into 2 తీసుకోవాలి, 10 into 3 తీసుకోవాలి, అవ్వకపోతే 4 తీసుకోవాలి లేదా 5 తీసుకోవాలి. అలా మనం మల్టిప్లికేషన్ ఆర్డర్ తీసుకుంటూ ఫ్యాక్టర్స్ని మనం ఎక్కడ 2 కామన్గా 2 లేదా 3 వచ్చినప్పుడు 3 కూడా కామన్గా క్యాన్సిల్ చేసేది ఉందో దాన్ని తీసుకొని ఎల్సిఎం తీసుకుంటే ఈజీగా మనకి అవుతుంది. ఎటువంటి 6 10కి ఎల్సిఎం ఏమనుకున్నాం? ఇప్పుడు 30. ఇప్పుడు 30 అంటే 6 into 5 ఎంత? 30. 10 into 3 ఎంత? 3. సో టోటల్ వర్క్ ఇస్ వాట్? 30. ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ రవి ఎంత? 5. ఎఫిషియన్సీ ఆఫ్ అంకిత ఎంత? 3. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తే రవి ప్లస్ అంకిత ఇద్దరు కలిసి చేస్తే ఎంత టైంలో వర్క్ ని ఫినిష్ చేయగలుగుతున్నారు అన్నాడు. మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటి? టోటల్ వర్క్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా. టోటల్ వర్క్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. సో టైం ఈక్వల్ వాట్? టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఇది వాట్? ఇక్కడ మనకి 30 యూనిట్స్. 30 యూనిట్స్. ఇది యూనిట్స్ కి ఏమైనా రాయాలా సార్ అంటే వర్క్ కి జౌల్స్ అలాంటి యూనిట్స్, ఫిజిక్స్ కాదు, ఓన్లీ అథమెటిక్ మనం యూనిట్స్ గా తీసుకుంటే చాలు. 30 యూనిట్స్. ఈ టోటల్ వర్క్ టైం ఈక్వల్ టు రవి ప్లస్ అంకిత టైం ఎంతగా ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలరు, ఎన్ని గంటల్లో అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత? 30 యూనిట్స్. రవి ప్లస్ అంకిత ఎఫిషియన్సీ 5, రవి ఎఫిషియన్సీ అండ్ అంకిత 3. 30 ప్లస్ 5/3 8. 8 4 జా 32, 8 3 జా 24. కాబట్టి పాయింట్ పెట్టుకుంటే అది 860 మీన్స్ 8 7 జా 56. ఇంకా 4 ఉంది, 404 అంటే 8 5 జా అంటే 3.75 అవర్స్. ఎక్కడ ఉందా? ఇదిగో ఇది 3.75 అవర్స్ లో ఇద్దరు కలిసి ఆ వర్క్ ని పూర్తి చేయగలరు. 3.75 అవర్స్ లో ఇద్దరు కలిసి ఆ వర్క్ ని పూర్తి చేయగలరు.
చూడండి, టోటల్ వర్క్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ అనే కాన్సెప్ట్ మనకు వస్తే ఎల్సిఎం తీసుకుంటే టోటల్ వర్క్ వస్తుంది. కాబట్టి మనకు టైం ఇద్దరు కలిసి చేసేది టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ అనేది తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్, ప్రసాద్ ఎలోన్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 144 days. How many people with the same efficiency as Prasad were required to complete the same work in 16 days? ప్రసాద్ అయితే ఒక్కడే 144 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలడు. ప్రసాద్ యొక్క అదే సామర్థ్యం కలిగిన ఎంతమంది వ్యక్తులు అదే పనిని 16 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది అని అడిగాడు. ఇక్కడ ప్రసాద్ ఒక్కడంటే ఒక పర్సను, సెకండ్ కేసులకు వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనకు తెలియదు. ప్రసాద్ ఒక్కడే చేసేది వర్క్ని 144 daysలో చేయగలుగుతున్నాడట. అయితే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిశారు ఆ పనిని తొందరగా పూర్తి చేయాలని. అది ఎంతమంది కలిశారు, ఎన్ని రోజుల్లో పూర్తి చేయడానికి? 16 రోజుల్లో పూర్తి చేయగలరు. కానీ ఎంతమంది 16 రోజుల్లో పూర్తి చేయగలిగినప్పుడు ఎంతమంది కలిశారు అనేది వాడు అడుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఒక తెలిసిన ఫార్ములా కాన్సెప్ట్లో చెప్పాను మీకు. M1 D1 E1 H1 by W1 is equal to M2 D2 H2 E2 by W2. ఓకేనా? ఇది మన స్టాండర్డ్ ఫార్ములా, మనకు తెలిసింది. మొత్తం ఏ కేసుకైనా వాడుకునేది. దాన్ని మనకి ఇచ్చిన డేటాను బట్టి మనం ఈ ఫార్ములాని సింప్లిఫై చేస్తూ ఉంటాం. స్టాండర్డ్ ఫార్ములా కంప్లీట్గా అన్ని కేసులకి సంబంధించిన ఫార్ములా M1 D1 E1. ఇక్కడ M1 ఏంటి? నెంబర్ ఆఫ్ పర్సన్స్ మన్, అండ్ నెంబర్ ఆఫ్ డేస్. E1 ఎఫిషియన్సీ ఆఫ్ దట్ ఫస్ట్ కేసు, అండ్ H1 అవర్స్ వర్క్ డన్ ఇన్ ఫస్ట్ కేసు W1. సెకండ్ కేసులకు వచ్చేటప్పటికి అదే M2 నెంబర్ ఆఫ్ మెన్, అండ్ నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ అవర్స్ H2, నెంబర్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది సెకండ్ కేసు, అండ్ వర్క్ డన్ ఇన్ సెకండ్ కేసు W2. సో బేస్డ్ ఆన్ దిస్ I can calculate E1 ఎఫిషియన్సీ సేమ్. ఇక్కడ ఎఫిషియన్సీ ప్రసాద్ ఎఫిషియన్సీ వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ సేమ్ అన్నాడు. అంతే E1 E2 ఇక్కడ అవసరం లేదు. అవర్స్ నాట్ మెన్షన్డ్. W1 W2 సేమ్, మనకు అవసరం లేదు. నేను అవగాహన కోసం చెప్తున్నాను, అంత రాయనవసరం లేదు. కానీ వర్క్ కూడా సేమ్ కేసు కాబట్టి ఇమీడియట్గా నాకు వచ్చే ఫార్ములా ఏమొస్తుందంటే M1 D1 ఈక్వల్ టు M2 D2 అనే ఫార్ములా మనం స్టాండర్డ్గా గుర్తుంచుకోండి. అయితే స్టాండర్డ్ ఫార్ములా ఇది. దీన్ని ఏ కేసుకైనా మనం అనుకూలంగా మార్చేసుకోవచ్చు అక్కడ ఇచ్చిన డేటాను బట్టి. సో M1 D1 ఈక్వల్ టు M2 D2గా మనం తీసుకుంటే M1 ఎంత? ఫస్ట్ పర్సన్ M1 ఈక్వల్ టు ప్రసాద్ ఒక్కడు, అండ్ D1 ఈక్వల్ టు వాట్ 144 daysలో చేస్తున్నాడు. అండ్ M2 ఈక్వల్ టు వాట్ ఎంతమందో మనకు కావాలి X అనుకుందాం. అండ్ D2 ఈక్వల్ ఎంత? 16 daysలో ఫినిష్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు X కావాలి. M1 ఎంత? 1 ఇంటూ D1 144 ఈక్వల్ టు M2 ఎంత? X అనుకున్నాం. D2 ఎంత? 16. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉందా? ఇక్కడ X కావాలి మనకి. 16 9 జా 144 కదా. దీని నుంచి X ఈక్వల్ ఎంత వస్తుంది? 9 days. X ఈక్వల్ టు 9. X ఈక్వల్ టు ఎన్ని రోజులు చేస్తారు? X ఈక్వల్ టు 9 daysలో ఇచ్చిన పనిని 9 పర్సన్స్ ఎంతమంది చేస్తారు? ఎంతమంది? 9 పర్సన్స్ 16 daysలో చేయగలరు. 9 పర్సన్స్ 16 daysలో డేస్ ఇచ్చాడు. 9 పర్సన్స్ 9 మెంబర్స్ 16 daysలో ఆ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు. అది ఒక్కడు ప్రసాద్ ఒకడైతే 144 days. దానికి మనకి క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, నెక్స్ట్. In 1 hour A can paint 5 chairs and B can paint 3 chairs. Determine the time taken by them to paint 40 chairs when they work together. ఒక గంటలో ఏ 5 కుర్చీలకు పెయింట్ చేయగలడు మరియు B 3 కుర్చీలకు పెయింట్ చేయగలడు. వారు కలిసి పని చేసినప్పుడు 40 కుర్చీలకు పెయింట్ వేయడానికి పెట్టే సమయాన్ని తెలుసుకోండి అంటున్నాడు. చూడండి, ఒక గంటలో ఏ కెన్ పెయింట్ 5 chairs అండ్ B కెన్ పెయింట్ 3 chairs. ఏ ఒక గంటలో చేసే ఎన్ని పెయింట్ చేయగలదు? ఏ 5 chairs per hour. చూడండి ఒకసారి. అండ్ B కెన్ పెయింట్ 3 chairs per hour ఒక గంటలో. మరి ఇక్కడ
టైమ్ టేకెన్ బై దెమ్, డిటర్మైన్ ద టైమ్ టేకెన్ బై దెమ్ టు ఫైండ్ 40 చైర్స్ వెన్ దే వర్క్ టుగెదర్. ఇద్దరు కలిసి చేసినట్లయితే కలిసి పనిచేసిన 40 కుర్చీలకు, 40 కుర్చీలు అనేది టోటల్ వర్క్ వస్తుంది ఇక్కడ. 40 కుర్చీలకి ఇద్దరు కలిసి పనిచేస్తే ఎంత వర్క్ చేయగలరు అనేది మనకు కావాలి. ఇలాంటప్పుడు ఇద్దరు ఒకడు 5 చైర్స్ పర్ అవర్ అంటే ఏంటి, టోటల్ వర్క్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీయా. సో ఎఫిషియన్సీ ఈజ్ వాట్, ఎఫిషియన్సీ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఆర్ వర్క్ బై ఎఫిషియన్సీ కదా, వర్క్ బై టైము. ఫ్రమ్ దిస్ ఐ కెన్ రైట్ టోటల్ వర్క్ ఈక్వల్ టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ, కాబట్టి ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ బై టైమేనా, వర్క్ బై టైమే కదా, ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ బై టైము. ఇక్కడ ఏమి ఇచ్చాడు, వర్క్ 5 చైర్స్, టైం ఎంత అవరు. ఇక్కడ వర్క్ ఎంత 3 చైర్స్ పర్ అవరు, టైము 1 అవరు. కాబట్టి ఎఫిషియన్సీ ఈక్వల్ టు 5 అనా. దిస్ ఈజ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ, దిస్ ఈజ్ ఎఫిషియన్సీ ఆఫ్ బి. వాడు ఇచ్చిందే డేటానే మనం ఎఫిషియన్సీగా మార్చేసుకున్నాం. ఎందుకంటే బేసిక్ డెఫినేషన్ నుంచి టోటల్ వర్క్ ఈక్వల్ టైం అంటే ఎఫిషియన్సీ, కాబట్టి ఎఫిషియన్సీ ఈక్వల్ వర్క్ బై టైము. ఇలాంటి కాన్సెప్ట్ చిన్న ట్విస్ట్ వాడే డేటా ఇచ్చేస్తున్నాడు. ఎఫిషియన్సీ మనం ఎల్సిఎం మెథడ్ వాడకుండా ఇలాంటివి కూడా ఇచ్చాడు. ఎస్ఎస్జీలో బేసిక్ ప్రాబ్లమ్స్ కన్ఫ్యూజ్ పడుతూ ఉంటాం ఎక్కువగా, బేసిక్స్ మనం అవగాహన లేని పక్షంలో. సో మనకి ఇప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అంతా 5, ఎఫిషియన్సీ ఆఫ్ బి అంతా 3. ఓకేనా, ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఇచ్చాడు 5, ఎఫిషియన్సీ ఆఫ్ బి అంతా 3. కాబట్టి మనకి ఇద్దరు కలిసి చేస్తే ఏ ప్లస్ బి చేసినట్లయితే టైము ఎంత తీసుకుంటుంది, ఎంత టైంలో మనకు వర్క్ చేయగలరు అంటున్నాడు. ఇద్దరు కలిసి 40 కుర్చీలు పెయింట్ వేయడానికి పట్టే సమయం అంతే. టైం ఈక్వల్ టు దీని నుంచి ఏమి రాసుకోవచ్చు, టైం ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ కదా, టైం ఈక్వల్ టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. సో టైం ఈక్వల్ టు ఎన్ని చైర్లు, 40 కుర్చీలు, 40, టోటల్ వర్క్ ఇస్ 40. అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ దీస్ టూ ఏ ప్లస్ బి ఎంత, ఏ ఎఫిషియన్సీ 5, బి ఎఫిషియన్సీ 3. సో 5 ప్లస్ 3 దిస్ ఈక్వల్ టు 40/8. అంటే 8 ఎంత, 8 5 40 కదా. సో టైం ఈక్వల్ టు 5 అవర్స్, 5 అవర్స్. ఓకే, ఏం చెప్పాడు, వాడిచ్చిన డేటాను మనం సరిగ్గా సమగ్ర విశ్లేషణ చేసినట్లయితే మనకి ఒకసారి చూడండి, 1 అవర్లో ఏ కెన్ పెయింట్ 5 చైర్స్ అంటే టైం ఇచ్చాడా, 1 గంట ఇచ్చాడు. 1 గంటలో 5 చైర్లు పెయింట్ చేయగలదు. 5 చైర్లు అనేది ఏంటి, ఇక్కడ వర్క్గా తీసుకుంటాం. ఇక్కడ చైర్స్ అంటే అప్పటికి వర్క్ కాదు కదా అని అనుకుంటారు, కాదు. ఇక్కడ కాన్సెప్ట్గా మనకి వర్క్గా ఎజ్యూమ్ చేసుకుంటాం. టైం ఏంటి 1 అవర్. అండ్ బీ కెన్ పెయింట్ 3 చైర్స్, పెయింట్ చేసేది ఏంటి చైర్స్లే కదా, అదే చైర్స్నే మనం 3 నెంబర్ని తీసుకుంటున్నాం. ఆ నెంబర్ 3ని వర్క్గా తీసుకున్నాము, బి యొక్క వర్క్ ఎంత 3 చైర్స్ పెర్ అవర్. 3 చైర్స్ని మనకి పెయింట్ చేయగలదు బి. కాబట్టి బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, టోటల్ వర్క్ ఈక్వల్ టైం ఇంటూ ఎఫిషియన్సీ. కాబట్టి ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ బై టైం ఉంది. టోటల్ వర్క్ ఆర్ వర్క్, ఇండివిజువల్ వర్క్ తీసుకున్నప్పుడు వర్క్ అనేసుకుంటే సరిపోతుంది, టోటల్ వర్క్ అవసరం లేదు. ఇక్కడ ఏ యొక్క టైం ఎఫిషియన్సీ కావాల్సినప్పుడు ఏ యొక్క వర్క్ ఎంత, ఏ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది. అప్పుడు ఏ యొక్క వర్క్ ఎంత 5 చైర్స్ బై ఏ ఎంతలను 1 అవర్లో, దిస్ ఈక్వల్ టు 5 అంతేనా. బి యొక్క ఎఫిషియన్సీ కావాలంటే బి యొక్క వర్క్ ఎంత 3 చైర్స్, 3 బై ఎంత టైంలో 1 అవర్ అంతేనా. అంటే వర్క్గా తీసుకున్నాం అంతే, దీన్ని ఇక్కడ రాశాను నేను. ఓకే, 3 ఇది ఏ యొక్క ఎఫిషియన్సీ, బి యొక్క ఎఫిషియన్సీ, దాన్ని డైరెక్ట్గా రాశాను నేను. ఓకేనా. అండ్ ఇద్దరు కలిసి చేస్తే ఏంటి, టైం ఈక్వల్ టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. ఇద్దరు కలిసి చేస్తే మనకి ఎంత టైం తీసుకుంటారు అంటున్నాడు. టైం ఈక్వల్ టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ మీన్స్ టోటల్ వర్క్ ఎంత, ఇద్దరు కలిసి 40 కుర్చీలు పెయింట్ చేయాలి. 40 కుర్చీలు అనేది ఏంటి, టోటల్ వర్క్. 40 కుర్చీలు అనేది ఏంటంటే మనకి టోటల్ వర్క్ అంతే 40 బై ఎఫిషియన్సీ ఏ ప్లస్ బి టుగెదర్ కదా, ఏ ప్లస్ బి. ఎఫిషియన్సీ ఏ ప్లస్ బి అంతా, ఎఫిషియన్సీ ఏ 5, ఎఫిషియన్సీ బి 3, 5 + 3 40/8 ఈజ్ 5. 40/8 ఈజ్ 5. 5 అవర్స్లో ఇద్దరు కలిసి ఆ వర్క్ని ఫినిష్ చేయగలుగుతున్నారు. ఇద్దరు కలిసి ఆ వర్క్ని ఫినిష్ చేసే టైం ఎంత 5 అవర్స్లో ఫినిష్ చేయగలుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ అఖిల్, సహిల్ అండ్ అమిత్ కెన్ డూ ఏ certain work in 64 days while Akhil and Sahil can do the same work in 80 days. Then in how many days can Amit do the
సేమ్ వర్క్ అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే తెలుగులో చూడండి ఒకసారి, తెలుగులో ఒకసారి చూడండి. అఖిల్ సహిల్ అమిత్లు ఒక పనిని 64 రోజుల్లో చేయగలరట, ముగ్గురు కలిసి. అఖిల్ మరియు సహిల్ ఇద్దరు అదే పనిని 80 రోజుల్లో చేయగలరు ఇద్దరు అయితే. అప్పుడు అమిత్ అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? అమిత్ ఒకడైతే ఎన్ని రోజులు చేయగలని అడుగుతున్నాడు. ఇక్కడ 3 డేటాస్ ఇచ్చాడు. ఫస్ట్ మనం ఇచ్చిన డేటాని ఒకసారి రాద్దాం. గివెన్ డేటా ఏంటంటే అఖిల్ ఏకే ప్లస్ సహిల్ ప్లస్ అమిత్. ఏకే ఏం తీసుకున్నా అంటే అఖిల్ అమిత్ ఉన్నారు కాబట్టి ఏమో ఏకే అని తీసుకున్నాను. వీళ్ళు ముగ్గురికి ఎన్ని రోజులు చేయగలరండి? 64 డేస్లో వర్క్ చేయగలరు. వాళ్ళ అఖిల్ ప్లస్ సహిల్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 80 డేస్లో చేయగలరట. అండ్ మనకి అమిత్ ఒకడే ఎన్ని రోజుల్లో ఆ వర్క్ని చేయగలడు, ఎన్ని రోజులు తీసుకుంటాడు అమిత్? ఇది మనకు క్వశ్చన్. అమిత్ ఒకటే చేస్తే ఎన్ని రోజులు తీసుకుంటాడు? ఇక్కడ చూడండి, అమిత్ ఒకటే అంటే అఖిల్ ప్లస్ సహిల్ ప్లస్ అమిత్ ముగ్గురు ఇచ్చారు కాంబినేషన్, అఖిల్ ప్లస్ సహిల్ ఇచ్చాడు. ఇక్కడ అమిత్ ఒకటే అంటే టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేసి టైం ఈక్వల్ టు టోటల్ వర్క్ బై అమిత్ యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది కదా. టైం ఈక్వల్ టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం ద్వారా మనం తీసుకుంటాం. ఎఫిషియన్సీ అమిత్ కావాలి అంటే వీళ్ళ ముగ్గురులో నుంచి వీళ్ళిద్దరిని తీసేస్తే అఖిల్ ప్లస్ సహిల్ క్యాన్సిల్ అయిపోయి అమిత్ దగ్గర ఎఫిషియన్సీ మిగులుతుంది. ఆ కాన్సెప్ట్ మనకు అవగాహన వస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? ఇచ్చిన డేటాల నుంచి ఈ ముగ్గురికి కలిసింది ఉంది 64, వీళ్ళిద్దరు కలిపి 80 డేస్. కాబట్టి ఎల్సిఎం ఆఫ్ దీస్ 2 తీసుకుంటే మనకి ఏమవుతుంది? 64, 80 అయితే 64, 80 కనుక అయినట్లయితే మనకి ఎల్సిఎం ఏమవుతుంది? 80 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. 82 జా 64 18 క్యాన్సిల్ చేస్తుందా? క్యాన్సిల్ లేదు. 82 జా 160, 64 ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? 64 3 180 అయిపోతుంది. 2 128. 84 జా 83 240కి ఏమైనా ఛాన్స్ ఉందా? 4 3 6 18 3 4 12 192 4 6 2 40 దాటిపోతుంది. 4 16 2 56. 64 84 జా 320. 64 10 ఎంత? 620. 64 5 320 కాబట్టి 64 5 జా 320 ఇస్ ద ఎల్సిఎం వేసుకోవచ్చు. కాబట్టి 84 64 5 అయితే 84 320. దిస్ ఈజ్ వాట్ టోటల్ వర్క్. వీళ్ళ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5. వీడి యొక్క ఎఫిషియన్సీ ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4. కాబట్టి వీళ్ళకి ముగ్గురికి వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ మనం ఇండివిజువల్గా వాళ్ళ ముగ్గురికి కలిపి కనుక్కున్నాము, వీళ్ళిద్దరికి కనుక్కున్నాం. ఇప్పుడు మనకి అమిత్ యొక్క ఎఫిషియన్సీ మనం ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ కదా. టోటల్ వర్క్ వచ్చింది, ఎల్సిఎం ఆఫ్ దీస్ 2 సెట్స్. మనకి ఇక్కడ ఏం చేస్తాం? ఈ వీళ్ళ ముగ్గురులో నుంచి వీళ్ళిద్దరికి చేస్తే అమిత్ షా మిగులుతాడు. అమిత్ యొక్క ఎఫిషియన్సీ దేర్ ఫోర్ ఎఫిషియన్సీ ఆఫ్ Amit efficiency is what? Amit efficiency is what? మనం ఎలా తీసుకోవచ్చు? అఖిల్ ఎఫిషియన్సీ ప్లస్ సహిల్ ప్లస్ అమిత్ మైనస్ అఖిల్ ప్లస్ సహిల్ యొక్క ఎఫిషియన్సీ చేస్తే సరిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ అఖిల్ ప్లస్ సహిల్ ప్లస్ అమిత్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5. దీంట్లో నుంచి అఖిల్ ప్లస్ సహిల్ ఎఫిషియన్సీ ఎంత? 4. దిస్ ఈక్వల్ టు 1. దట్ ఈజ్ అమిత్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? అమిత్ ఎఫిషియన్సీ ఈజ్ 1. కాబట్టి మనకు ఫార్ములా తెలిసింది ఏంటి? ఇక్కడ తెలిసింది కదా, టోటల్ వర్క్ ఈక్వల్ టు టైం ఈక్వల్ టు ఒక్కడ చేయడానికి టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత? 320 యూనిట్స్ బై ఎఫిషియన్సీ ఆఫ్ అమిత్ అంత 1. ఎఫిషియన్సీ ఎవరిది? అమిత్ యొక్క ఎఫిషియన్సీ. కాబట్టి 320. వేర్ ఈజ్ 320 డేస్? ఓకే, 320 డేస్. Next, Sushant can do the work of binding 100 books in 20 hours.
Susan and Pragati together can do the work of binding 600 books in 80 hours. In how much time can Pragati alone complete the work of 60 books? ఏమంటారు తెలుగులో ఒకసారి చూద్దాం చూడండి. ఇంగ్లీష్లో చూసాం. సుశాన్ 20 గంటల్లో 100 పుస్తకాలను కట్టే పని చేయగలడు. సుశాన్ మరియు ప్రగతి ఇద్దరూ కలిసి 80లో 600 పుస్తకాలని 80 గంటల్లో 600 పుస్తకాలని 80 గంటల్లో 600 పుస్తకాలను బంధించి పని చేయగలరు. అయితే ప్రగతి ఒక్కడే 60 పుస్తకాల పని ఎంత సమయంలో పూర్తి చేయగలడు? ఇక్కడ బైండింగ్ బంధించి మీన్స్ వాట్ బైండింగ్. సుశాను ఒకడే కెన్ డు ద బైండింగ్ 100 బుక్స్ ఇన్ 20 అవర్స్. 100 బుక్స్ని సుశాను ఇచ్చిన డేటాను మనం ఒకసారి రాసుకుంటే 100 బుక్స్ సుశాను 100 బుక్స్ని 20 అవర్స్ అంటే 100 బుక్స్ పర్ 20 అవర్స్ అని రాసుకుంటే సరిపోతుంది కదా. 100 బుక్స్ అనేది ఏంటి? వర్క్. 20 అవర్స్ ఏంటి? ఎఫిషియన్సీ. కాబట్టి 20 అవర్స్ అంటే టైము. సో ఎఫిషియన్సీ ఈక్వల్ వాట్? టోటల్ వర్క్ ఆర్ వర్క్ బై ఎఫిషియన్సీ అని రాసుకోవచ్చా? ఎఫిషియన్సీ ఈక్వల్ టు ఎఫిషియన్సీ వర్క్ బై టైం అని రాసుకోవచ్చా? దిస్ ఈక్వల్ వర్క్ ఎంత? 100 బుక్స్, టైం ఎంత? 20 అవర్స్లో. కాబట్టి 25 ఈజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ సుశాన్. ఎవడాడు? సుశాన్. నెక్స్ట్ ఏం చేశారు? సుశాన్ అండ్ ప్రగతి, సుశాన్ ప్లస్ ప్రగతి కెన్ డూ ద వర్క్ ఆఫ్ బైండింగ్ 600 బుక్స్ ఇన్ 80 అవర్స్. 80 అవర్స్ 600 బుక్స్ని 80 అవర్స్ అంటే ఎఫిషియన్సీ ఈక్వల్ వర్క్ బై టైం. అన్నిటికీ ఒకటే మ్యానిపులేషన్ ఫార్ములా. టోటల్ వర్క్ ఈక్వల్ టు ఆర్ వర్క్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. మనకి ఎఫిషియన్సీ కావాలంటే టోటల్ వర్క్ బై టైం తీసుకుంటాం, కావాలనుకోండి టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ తీసుకుంటాం. ఈ స్టాండర్డ్ ఫార్ములా గుర్తుంచుకుంటే నీకు నచ్చినట్టు దీన్ని ఈ ప్రాబ్లమ్స్ ఎలాగైనా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఒక్కటే గుర్తుంచుకోండి, టోటల్ వర్క్ ఈక్వల్ టైం ఇంటూ ఎఫిషియన్సీ. సో దీనికి ఎఫిషియన్సీ ఎంత? వర్క్ ఎంత? 600 బుక్స్. ఎఫిషియన్సీ టైం ఎంత? 80. దీని నుంచి ఏమొస్తుంది? 0 ఇక్కడ క్యాన్సిల్డ్. 4 2 4 15. దిస్ ఈక్వల్ టు 15/2 ఇద్దరికి ఎఫిషియన్సీ కంబైన్డ్గా. కాబట్టి మనకి వాడేం అడిగాడు? వాడు అడిగింది ఏంటి? ఏది? ఇద్దరు కలిసి 80 పుస్తకాలు చేస్తే ప్రగతి ఒక్కరితే ఏం చేస్తుంది? ప్రగతి ఒక్కరితే 60 పుస్తకాలని అంటే అక్కడ వర్క్ ఎంత? 60 బుక్స్ టోటల్ వర్క్. ప్రగతి ఒక్కటే అంటే ప్రగతి యొక్క మనకి టైం ఎంత టైంలో చేస్తుంది? టైం ఈక్వల్ టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ అగైన్. టోటల్ వర్క్ ఎంత? 60 బుక్స్. మరి ప్రగతి యొక్క ఎఫిషియన్సీ ఏంటి? మనకు తెలీదు. ప్రగతి యొక్క ఎఫిషియన్సీ ఇచ్చిన డేటా నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా? సుశాన్ యొక్క ఎఫిషియన్సీ 5 వచ్చింది. కాబట్టి నేను ఎలా రాసుకుంటా? సుశాన్ ఎఫిషియన్సీ 5 అండ్ సుశాన్ ప్లస్ ప్రగతి ఎఫిషియన్సీ ఈజ్ 15/2. కాబట్టి సుశాన్ ప్లస్ ప్రగతిలోంచి సుశాన్ తీసేస్తే ఏమొస్తుంది? ప్రగతి ఎఫిషియన్సీ నాకు కావాలి ఇప్పుడు. ప్రగతి ఎఫిషియన్సీ ఈక్వల్ టు సుశాన్ ప్లస్ ప్రగతి ఎఫిషియన్సీ మైనస్ సుశాన్ ఎఫిషియన్సీ. దిస్ ఈక్వల్ వాట్? 15/2 మైనస్ 5. 15/2 means what? 7.5 minus 5 equal what? 2.5 into 5 is the Pragati efficiency. So Pragati efficiency 2.5 వస్తే టైం ఈక్వల్ వాట్? ప్రగతి ఎంత టైం తీసుకుంటుంది? టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ 60 బై ఎఫిషియన్సీ ఆఫ్ ప్రగతి ఇస్ వాట్? 2.5. దిస్ ఈక్వల్ వాట్? 60 బై 2.5 మీన్స్ వాట్? 5/2గా రాసుకోవచ్చు కదా. దిస్ ఈక్వల్ వాట్? 60 into 2/5 అని రాసుకోవచ్చా? 5 2 12. దిస్ ఈక్వల్ వాట్? 12 2 24. దేర్ఫోర్ టైమ్ ఈక్వల్ టు 24 అవర్స్. టైమ్ ఈక్వల్ టు 24 అవర్స్ అండి. టైమ్ ఈక్వల్ టు 24 అవర్స్. టైమ్ ఈక్వల్ వాట్? 24 అవర్స్. నెక్స్ట్, Ram and Lakshman can complete a piece of work in 15 and 20 days respectively. If Bharat, Ram and Lakshman work together, they can complete the work in 5 days. How much time will Bharat take to complete the work? ఇటువంటి రామ్ మరియు లక్ష్మణ్ ఒక పనిని వరుసగా 15 మరియు 20 రోజుల్లో పూర్తి చేయగలరు. భరత్, రాముడు, లక్ష్మణ్ కలిసి పని చేసినట్లయితే వారు 5 రోజుల్లో పని పూర్తి చేయగలరు. పనిని పూర్తి చేయడానికి భరత్కి ఎంత సమయం పడుతుంది?
ఇచ్చిన డేటాను నేను ఏ విధంగా రాస్తున్నానంటే రామ్ ప్లస్ రామ్ ఎంత, రామ్ ఒకడే ఈ పని ఎన్ని రోజులు చేయగలుగుతున్నాడు, రాము 15 డేస్లో చేస్తున్నాడు. లక్ష్మణ్ ఎన్ని రోజుల్లో 20 డేస్. రామ్ అండ్ లక్ష్మణ్ వర్క్ టుగెదర్, భరత్ రామ్ అండ్ లక్ష్మణ్ వర్క్ టుగెదర్, దే కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 5 డేస్. అంటే భరత్ యాడ్ అయ్యాడు వీళ్ళతోటి, రామ్ ప్లస్ లక్ష్మణ్ ముగ్గురు కలిస్తే 5 డేస్లో చేయగలరు. అయితే హౌ మచ్ టైం విల్ భరత్ టేక్ టు కంప్లీట్, భరత్ ఒక్కడే చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు అని అడుగుతున్నాడు. భరత్ ఒక్కడే చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు అంటే టోటల్ వర్క్ వస్తే ఆ టోటల్ వర్క్ బై భరత్ యొక్క ఎఫిషియన్సీ వస్తే మనం ఫైండ్ అవుట్ చేసేది కదా. సో టోటల్ వర్క్ ఎంత, దీని నుంచి వీళ్ళు ముగ్గురు ఇచ్చారు కాబట్టి కాంబినేషన్లో మనం ఎల్సిఎం తీసుకుందాం. 20 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్, 5 4 జా పోతుంది, 15 నేను క్యాన్సిల్ చేస్తున్నాను, క్యాన్సిల్ చేయట్లేదు. 22 జా 40 అనేది 15 క్యాన్సిల్ చేయలేదు. 23 జా 60 అనేది 15 4 జా 60, 5 12 జా 60 కాబట్టి 60 ఈజ్ ద 23 జా 60 ఈజ్ ద ఎల్సిఎం. కాబట్టి 15 into 4 జా 60, 20 into 3 60, 5 into 12. దిస్ ఈజ్ వాట్ టోటల్ వర్క్. దీస్ ఆర్ ఎఫిషియన్సీస్ ఆఫ్ రామ్, లక్ష్మణ్ అండ్ ముగ్గురికి కలిపి ఎఫిషియన్సీ 12. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, భరత్ ఎఫిషియన్సీ కావాలి. భరత్ ఎఫిషియన్సీ ఈజ్ వాట్, భరత్ ఎఫిషియన్సీ కావాలంటే వీళ్ళ ముగ్గురులో నుంచి వీళ్ళిద్దరిని తీసేస్తే సరిపోతుంది కదా. దట్ ఈస్ ఐ కెన్ రైట్, ఫార్ములా ఏమి రాయనవసరం లేదు, డైరెక్ట్గా రాయాలనుకుంటే 12 వీళ్ళ ముగ్గురిది 12 మైనస్ 3 + 4 ఎంత 7. దిస్ ఈక్వల్ 12 - 7 అంటే 5. భరత్ ఎఫిషియన్సీ 5 కాబట్టి నాకు వచ్చిన టైం ఈక్వల్ టు భరత్ ఒకటి చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ భరత్. టోటల్ వర్క్ ఎంత 60 ఈజ్ ద టోటల్ వర్క్ కాబట్టి 60 బై ఎఫిషియన్సీ ఆఫ్ భరత్ ఇజ్ 12 - 7 ఇస్ 5. కాబట్టి నేనేమంటాను 60 అంటే 12 టైమ్స్ పోతుందా, 12 60 బై 12 అంటే 5 12 జా 60 కాబట్టి 12 అనేది 12 డేస్లో ఎవరు, భరత్ ఒక్కడే చేయగలుగుతాడు. 12 డేస్లో భరత్ ఒక్కడే పూర్తి చేయాలంటే ఆ వర్క్ని 12 డేస్ మనకి తీసుకుంటాడు. భరత్ ఒక్కడే పని పూర్తి చేయడానికి ఎంత టైం తీసుకుంటాడండి, 12 డేస్. అంతేనా. వీళ్ళ ముగ్గురు నుంచి నేను తీసుకున్నాను. భరత్ ప్లస్ రామ్ ప్లస్ లక్ష్మణ్ యొక్క ఎఫిషియన్సీలో నుంచి వీళ్ళ ఇండివిజువల్ ఎఫిషియన్సీలు ఉన్నాయి. రామ్ ఎఫిషియన్సీ 4, లక్ష్మణ్ ఎఫిషియన్సీ 3. వీళ్ళిద్దరిని కలిపి తీసేస్తే ఈ ముగ్గురులో నుంచి మిగిలేదేంటి, భరతే కదా. భరత్ ఎఫిషియన్సీ నేను ఆ విధంగా ఫైండ్ అవుట్ చేశాను. 12లో నుంచి వీళ్ళిద్దరిని కలిపేశాను, తీసేసాను. 12 - 7 అప్పుడు ఏమవుతుంది, 5 వచ్చింది ఎఫిషియన్సీ భరత్. కాబట్టి టైం ఈక్వల్ టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. ఈ ఓన్లీ సింబల్స్ నేను నోటేషన్ కోసం, సింప్లిఫికేషన్ మీకు అర్థం అవడం కోసం వాడాను, కానీ అంతా చేయవలసిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్గా డైరెక్ట్గా మీరు క్యాలిక్యులేషన్ చేసేయచ్చు. ఓన్లీ మీకు అర్థం కావడం కోసం ప్రతి స్టెప్ని, ప్రతి వర్డ్ని రాస్తున్నాను. ఓకే. సో రిమైనింగ్ క్లాస్ మనకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. 1 by 1 విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.